ఒకరిని బట్టి నా జీవితం ఇలాగైంది, ఒకరిని బట్టి నా బ్రతికి ఇలాగైపోయింది, ఒకరిని బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఒకరిని బట్టి నా జీవితం ఆగిపోయింది, ఒకరిని బట్టి నేను శ్రమల్లో పడుతున్నాను. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళా. మనం చాలా మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, వీళ్ళని బట్టి నా జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళని బట్టి నా బ్రతికి ఇలాగైపోయింది, ఇలా చేయడం బట్టి నా జీవితం ఇలా అయిపోయిందని ఒకరిని బట్టి మన జీవితాలు ఏదో ఆగిపోయినాయి అన్నట్టు మనం బాధపడిపోతాం. ఒకరిని బట్టి మా బ్రతుకులు పాడైపోయినాయి, మా అమ్మ నాన్న నాకు ఏం సంపాదించారు, మా అమ్మ నాన్న ఏం సంపాదించలే కనుక నా జీవితం ఇలాగా ఉండిపోయింది, మా నాన్న నాకేం ఇవ్వలేదు, మా అమ్మ నాకేం ఇవ్వలేదు అని చెప్పి మనము ఏమీ లేకపోతే, ఏమి ఇవ్వకపోతే, లేకపోతే ఒకరిని బట్టి నా బ్రతికిలా నిన్ను చేసుకున్న చూడండి, నేను చేసుకున్నప్పుడు నా జీవితం ఇలాగైపోయింది అని అనేక మార్లు వివాహాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, కుటుంబంలోని పరిస్థితులను బట్టి ఒకరిని బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. యోసేపు ఒకరిని బట్టి శ్రమ పడ్డాడు, కానీ ఏనాడు ఆమెను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఆమెను బట్టి నేను ఇలా పడుతున్నాను, ప్రతి శ్రమ నాకు మంచిదే అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు శ్రమ తర్వాత మనకు గొప్ప ఆశీర్వాదం ఉందని? నమ్మిన వాళ్ళు గట్టి ఆమె చెప్పండి. శ్రమ తర్వాత ఆశీర్వాదం, శ్రమ వెంబడి, శ్రమ తర్వాత దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు, ఇబ్బందుల కొలిమిలో దేవుడు నిన్ను పుట్టమే వేస్తాడు. యోసేపుకు తెలుసు ఈ శ్రమ నాకు మేలైందే, ఈ 2024 సంవత్సరంలో నువ్వు పడ్డ శ్రమ నీకు మేలైందే. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు, ఆ మోసగెత్తామె ఆమె మోసం చేసి ఇతని మీద నిందపడ్డది, అయినా కానీ చెరసాల్లో ఉండే దేవుడు అప్పట్లేదో మేలు చేయబోతున్నాడు, ఈ చెరసాల నాకు మంచిదే. అందుకే చెరసాలను ఏమన్నాడు యోసేపు, ఈ ఇంట నుండి అన్నాడు.